రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని జిల్లా గ్రంథాలయాన్ని ఏఐవైఎఫ్ నాయకులు సందర్శించారు. లైబ్రరీలో ఉన్న నిరుద్యోగ యువతతో గ్రంథాలయ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి సరిపడే వసతులతో కూడిన లైబ్రరీ పారిశ్రామిక ప్రాంతంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అరాకొర వసతులతో సింగరేణి క్వార్టర్లో అద్దె ప్రాతిపదికన లైబ్రరీ నడుస్తుందని, దీన్ని బట్టే ప్రభుత్వానికి సింగరేణి సంస్థకు నిరుద్యోగ యువత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో కనబడుతుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభుత్వం కలిసి పారిశ్రామిక ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని అన్ని వసతులతో కూడిన భవంతిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సింగరేణి ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో లైబ్రరీ నిర్మాణానికి అనుగుణంగా ఉన్న స్థలంలో నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడో సివిల్స్కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు సింగరేణి నిధుల నుండి తలా ₹1,00,000 ఇస్తున్న సింగరేణికి కార్మికుల పిల్లల భవిష్యత్తు పట్టదా అని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే ఆర్జీవన్ జీఎం చొరవ తీసుకుని వెంటనే సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి పారిశ్రామిక ప్రాంతానికి లైబ్రరీ కోసం నిధులు మంజూరు చేసి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విధంగా నూతన లైబ్రరీని వెంటనే నిర్మించాలని, లేని పక్షంలో నిరుద్యోగ యువతతో జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే గ్రంథాలయంలో చదువుతున్న నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు అనేక సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని, సరైన స్టడీ మెటీరియల్, స్టడీ ప్యాడ్స్ వంటి సౌకర్యాలు లేవని, అలాగే లైబ్రరీ చుట్టూ కొంత చెట్లు ఉండడం వల్ల పరిశుభ్రంగా లేదని, ఈ సమస్యలన్నీ కూడా జీఎం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. వేలాది మంది నిరుద్యోగులు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ సరిపోయేటటువంటి వసతులు లేకుండా అరకొర వసతులతో సింగరేణి క్వార్టర్స్లో కిరాయి ప్రాతిపదికన ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గతంలో అనేక సార్లు ఏఐవైఎఫ్గా సింగరేణి సిఎండ్ఎండి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్జీవన్ బ్రాంచ్ మేనేజర్ గారికి అనేక సార్లు వినతులు ఇవ్వడం జరిగింది. సింగరేణి కూడా రామగుండం ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కళ సాకారం కాలేదు. అఖిల భారత యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి భవనాలు, అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఒక పెద్ద భవనాన్ని తీసుకొని ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయాలి, లేదా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు తాళ్లపల్లి సురేందర్, రాణవేణి సుధీర్ కుమార్, పోతరాజు, నాగరాజు, వినయ్, సాయి పాల్గొన్నారు.